దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరము ఆరోగ్యంగా ఉండి ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినారు. సంతోషంగా ఉన్నటువంటి వారు రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము పరీక్షమండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే దేవుని కృప దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ. దీన స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే నిరీక్షణ. నిరీక్షణ కలిగినటువంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? ఎవరికి నిరీక్షణ ఉంటుంది అనే విషయాలు ఈ దినము మనము ధ్యానం చేద్దాం. కీర్తన భాగం ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. 147వ కీర్తన. యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీనులను లేవనెత్తి భక్తిహీనులను కూల్చేస్తాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరొక్కసారి ఆ మాటను చదవండి. యెహోవా దీనులను లేవనెత్తుతాడు, భక్తిహీనులను నేలను కూల్చేస్తాడు. మనం ఆయన సన్నిధిలో దీనత్వాన్ని గనక మనం నేర్చుకోగలిగితే, పెంట కుప్పల నుండి కూడా దీనులను పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరిని హెచ్చించాలని ఆశపడతాడు అంటే, ఎవరు దీనంగా ఉంటారో వారిని లేవనెత్తుతాడు, చూస్తూ ఉంటాడు. ఒక సామెత ఉంది కదా, మెత్తగా ఉంటేనట కదా. కాబట్టి దేవుడు టెస్ట్ చేస్తాడు, ఎవరు దీనంగా ఉంటారో చూద్దామని దేవుడు కొన్ని పరీక్షలకు, కొన్ని శ్రమలకు అనుమతిస్తాడు. ఎవరు తగ్గించుకుంటారో చూద్దాం. ఒకటి అనవసరంగా పిలిపించి చెంప మీదకి వెళ్ళి కొట్టిపిచ్చేస్తాడు ఊరికే. ఎందుకు? నిన్ను టెస్ట్ చేయడానికి. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? దీనత్వం కలిగి ఉంటాడు. చూద్దాం, దీనత్వంగా ఉంటాడో ఉండడో చూద్దాం అని చెప్పేసి టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టెస్ట్ చేసినప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, నీకు దీనత్వం లేదు కాబట్టి నిన్ను లేవనెత్తడానికి నాకు ఆ దగ్గర అవకాశం లేదు. ఓకేనా? అందుకే దేవుడు కొంతమందిని పరీక్షిస్తూ ఉంటాడు. ఇంటిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కొన్ని అనవసరమైనటువంటి పరిస్థితులను నీ మీదికే తీసుకొస్తా ఉంటాడు. ఎందుకు ప్రభువా, నేనే కనపడ్డానా, నా కుటుంబమే కనపడిందా అనే ఆలోచన కనుక నీకు వస్తే నీలో దీనత్వం లేదని అర్థం. దీనత్వం కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చదువుకున్న పాఠ్య భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము. ఇక్కడ ఒక దీనురాలు కనబడతా ఉంది. ఎవరా దీనురాలు? ఎవరా దీనురాలు? యాకోబేదు. అది దానికి యో ఉంటుంది, యాకోబేదు అంటారు. ఓకేనా? ఇది బండ గుర్తు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి పేరు బాగానే గుర్తుందే. బాప్తిసం ఇచ్చే యోహాను తల్లి పేరు ఎలిజబెత్ యాకోబేదు. రైట్. మొట్టమొదటిగా దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి, మనకు 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, 5 ఖండాలు రాసినటువంటి వ్యక్తి, 6 లక్షల సైన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి తల్లి యాకోబేదు. ఈమె దీనురాలుగా ఉంది. ఎలా దీనురాలుగా ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ బానిస బ్రతుకులో ఉన్నారు. ఈ బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించడానికి ఒక ఆయన వస్తాడు. ఆయన రావడానికి ఆ దీనత్వాన్ని నేను కలిగి ఉంటే నాలో నుంచి దేవుడు ఎందుకు తీసుకురాడు విడిపించడానికి
అని ఆమె దీనత్వం కలిగి ఏం చేసిందంటే కుమారుని కన్నది సీక్రెట్గా 3 నెలలు దాచిపెట్టింది. ఎవరికి విధేయత కలిగి ఉంది? రాజుగారికి కాదు, దేవునికి విధేయత. ఈరోజు మనం ఎవరికి దీనత్వాన్ని కలిగి ఉంటామో తెలుసా? ఎవరికి లోబడతామో తెలుసా? ఈ లోక అధికారులకు లోబడతాం కదా, పెద్దవాళ్ళకు లోబడతాం, ఉద్యోగానికి లోబడతాం, సమాజానికి లోబడతాం. ఎవరేమంటారో ఏమో అమ్మా, అసలే ఊరు మాట్లాడండి, ఊరు అసలే మంచిది కాదమ్మా, ఆమెమనుకుంటుందో ఏమేమనుకుంటుందో. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నామంటే మనం ఎవరికి భయపడేది? మనుషులకు భయపడుతున్నారు. కానీ ఈమె రాజు శాసనాన్ని పక్కన పెట్టేసింది. నీ కడుపున కుమారుడు పుట్టాడనుకో చంపి పడేయండి అని ఆజ్ఞాపించిండు రాజు. కానీ నాకిచ్చే బిడ్డ, దేవుడు నాకిచ్చే బిడ్డ విడుదలను కలిగించే బిడ్డగా మార్చండి. నువ్వు మారుస్తావు అయ్యా, అందుకే నీ మాటకు నేను దీనత్వాన్ని వహిస్తాను, విధేయత వహిస్తానని ఆ 3 నెలలు ఆ కుమారుణ్ణి దాచిపెట్టి ఇంకా ఆమె చేతగాక జమ్మిపెట్టెలో పెట్టి ఆ నదిలో వదిలిపెట్టేసింది. చూసారా, దీనత్వం కలిగినటువంటి వారికి ఉండే నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు ఎప్పటికైనా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, దీవిస్తాడనే ఆ నిరీక్షణ ఆ యాకోబేదుకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ నిరీక్షణ కలిగినటువంటి తల్లి కడుపులో పుట్టినటువంటి మోషే గారు ఫరో రాజు ఇంటిలో పెరగడానికి దేవుడు అనుమతినిచ్చాడు. అసలు ఎందుకు పనికిరానటువంటి ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి కుమారుడు ఎక్కడ బ్రతకాలి? ఎక్కడ బ్రతకాలి చెప్పండి? తల్లి దగ్గరే బ్రతకాలి. కానీ తల్లి దగ్గరే బ్రతికాడు. కానీ ఎవరి పేరు మీద బ్రతికాడో తెలుసా? ఫరో రాజు కుమారుడు, కుమార్తె కుమారుడు, ఫరో రాజుకి సంబంధించినటువంటి వ్యక్తి. నా దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనం దీనత్వం కలిగి ఉంటే మనం ఎవరి బిడ్డలంగా పిలువబడతాం తెలుసా? లోక రక్షకుడైనటువంటి రాజాది రాజు కుమారులంగా పిలువబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదామా? దీనత్వం కలిగినటువంటి తల్లుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎవరి పేరుగా పిలువబడతారు? లోక రక్షకుడైనటువంటి యేసయ్య బిడ్డలు వీళ్ళు, రాజాది రాజు బిడ్డలు వీళ్ళు అని చెప్పగలగాలి. ఇప్పుడు ఎవరి కుమారుడు అని చెప్పుకుంటున్నారు? వాస్తవంగా ఎవరి కుమారుడు? మోషే తండ్రి పేరు ఏం పేరు? పర్వాలేదు, బాగానే గుర్తుంది. నిర్గమాకాండం బాగా చదివారనుకుంటా, అందుకే బాగా సమాధానాలు చెబుతున్నారు. రైట్. అమ్రాము యాకోబేదుల కుమారుడు. వాస్తవానికి తక్కువ జాతి, తక్కువ కులము లేనటువంటి పేద స్థితిలో పుట్టినటువంటి ఒక కుమారుడు ఆ తల్లిదండ్రుల దీనత్వాన్ని ఎరిగినటువంటి దేవాది దేవుడు ఎవరి కుమారుడుగా చలామణి అవుతున్నాడంటే ఫరో రాజు కుమారుడుగా, ఫరో కుమార్తె కుమారుడుగా చలామణి అవుతున్నాడు. చూసారా, దీనులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఒకానొక దినాన నన్ను, నా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతాడు. ఎంతగా లేవనెత్తుతాడో తెలుసా? నీవు ఊహించలేనటువంటి రీతిగా. ఆ యాకోబేదు అనుకుందా ఫరో రాజుకి కొడుకుగా నా కుమారుడు పిలువబడతాడు అని అనుకున్నదా? ఎవరు ఊహించలేదు. ఈ రోజు కూడా నువ్వు నేను ఊహించలేము ఉన్నతమైన స్థితిలోకి వెళ్తామని. అలాంటి నిరీక్షణ మనకు లేదు. ఎందుకు లేదో తెలుసా? మనకు నిరీక్షణ ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదంటే దేవునిలో దీనత్వం కలిగినటువంటి వారికి నిరీక్షణ ఉంటుంది. అర్థమైందా? దేవునిలో భక్తి చేసే వారికి కాదు నిరీక్షణ, దీనత్వం కలిగినటువంటి వారికి నిరీక్షణ ఉంటుంది. చూడండి, ఎవరు 100 మార్క్స్ వస్తాయని ఎవరు అనుకుంటారు? బాగా చదివినటువంటి వారు. బాగా చదవాలంటే పుస్తకాల దగ్గర దీనత్వం వహించాలి, సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలతో కుస్తీ పడాలి. ఆ సమయాన్నంతటిని వదిలిపెట్టి ఆశలు, కోరికలు అన్నింటిని వదిలేసి ఎవరైతే పుస్తకాల దగ్గర దీనత్వం కలిగి ఆ నేర్చుకుంటారో, చదువుతారో వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. నేను ఇంతగా చదివా కదా, మాట్లాడండి, ఇంతగా చదివా కదా, నాకు ఖచ్చితంగా నేను పాస్ అవుతా, నాకు ఉద్యోగం వస్తుంది అనే నిరీక్షణ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీనత్వం కలిగినటువంటి వారు దేవుడు ఎలాగైనా నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను ఆశీర్వదిస్తాడనే నిరీక్షణ దీనులకు కలిగి ఉంటుంది. చూడండి, ఈ మోషే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చలామణి అయ్యాడు.
ఎవరి కొరకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు. పోనీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూసారు. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వినండి, వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? బాధపడుతూ ఫరో రాజు చేతి కింద ఎలా ఉన్నారు? అణిగి మణిగి ఉన్నారు, దీనత్వం కలిగి ఉన్నారు. ఎదురు తిరిగే లక్షణం వారికి లేదు. ఈ దీనత్వం కలిగినటువంటి వారిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈ దీనత్వం కలిగినటువంటి వారికి ఉండే మనసులో ఉండేది ఏంటిది? నిరీక్షణ. దేవుడు ఎలాగైనా మా పేదరికం నుంచి, బానిస బ్రతుకుల నుంచి, ఈ యొక్క బంధకాలలో నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనే నిరీక్షణ వాళ్ళకుంది. ఎందుకు ఆ నిరీక్షణ ఉందంటే దీనత్వం కలిగి ఉన్నారు. దేవునిలో మొర్రపెడుతూ దీనత్వం కలిగి ఉన్నారు. ప్రార్థిస్తూ తగ్గించుకొని ఉన్నారు. ఎంత కష్టపెట్టినా సరే మేము భరిస్తాము, కోపపడము, తిరగము. చంపుతాడా దేవుడు మమ్మల్ని? చంపే దేవుడు కాదు కదా. ఈ మూర్ఖులైనటువంటి వారి చేతిలో దేవుడు మమ్మల్ని ఎందుకు చంపుతాడు? అవసరం లేదు, మమ్మల్ని అలా చంపే దేవుడు కాదు మా దేవుడు అని వారు దీనత్వంతో నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారిని దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అంటున్నాడు, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా. ఎలా చూశారు? దీనత్వం కలిగి ఉంది కాబట్టి దేవుడు చూశాడు. ఈ దినము నువ్వు పడుతున్నటువంటి బాధ యేసయ్య చూడాలంటే నీలో దీనత్వం ఉండాలి. అర్థమైందా? ఎంత లేని పరిస్థితి ఎదురైనా, చింత చచ్చినా పులుపు జాదంటారే, ఒక పక్క నుంచి ఎండిపోతా ఉన్నా పులుపు మాత్రం పులుపే. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఒక పక్క ఏమి లేకుండా పోతున్నా మన మాటలు మాత్రం తగ్గేదే లేదు. ఉంటాయా? అసలు ఎవరన్నా మాట అంటే ఓర్చుకునే స్థితే లేదు. ఇలాంటి వారిని దేవుడు గుర్తిస్తాడా? ఎలా గుర్తిస్తాడు? పడాలండి. దేవుడు మనల్ని పిలిచింది పడడం కొరకే పిలిచాడు, అనడం కొరకు కాదు పిలిచింది. దేవుడు అనడానికి వచ్చాడా ఈ లోకానికి? పడడానికి వచ్చాడా? ఆయన పడడానికి వస్తే మరి నువ్వెందుకు పడవు? పడినటువంటి వారిని దేవుడు గుర్తిస్తాడు. ఈ పడినటువంటి వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుడు నన్ను ఎందుకు వీళ్ళ చేత ఎన్ని మాటలు పడిస్తున్నాడు? ఒకానొక దినాన నన్ను లేవనెత్తుతాడు, ఒకానొక దినాన నన్ను బలపరుస్తాడనే నిరీక్షణ ఎవరికి ఉంటుంది? దీనత్వం కలిగినటువంటి వారికే ఉంటుంది. చూడండి, నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూశాను. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, ఎంత తగ్గున్నావు, కుటుంబంలో ఎంత తగ్గున్నావు, భర్త దగ్గర, పిల్లల దగ్గర, కోడల దగ్గర, అత్త దగ్గర, సమాజంలో, సావుకుని దగ్గర, సంఘ పెద్దల దగ్గర ఎంత తగ్గి ఉంటున్నావో, అనవసరమైన మాటలు నిన్ను అన్నప్పటికీ నువ్వు ఎంత నోరు మూసుకుని ఉంటున్నావో, ఆ నోరు మూసుకొని ఉండి ఇంట్లోకి వెళ్ళి ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఆ దీనత్వాన్ని చూస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీనత్వాన్ని చూసి దేవుడు వారి యొద్దకు నేను దిగి వచ్చాను అంటున్నాడు. ఎక్కడికి వచ్చాడట దేవుడు? ఇశ్రాయేలు ప్రజల బాధను నిశ్చయంగా చూసి వారి బాధను నివారించడానికి నేను దిగి వచ్చాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీనత్వం కలిగినటువంటి వారిని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. 10వ వచనం ఒక్కసారి చూడండి. 10వ వచనం చూస్తే చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి నా పిల్లలను నీవు తోడుకొని పోవాలి. అందుకే మీ అమ్మ దీనత్వం కలిగి ఉన్నది. రైట్, చూడండి, యాకోబు దీనత్వాన్ని చూసినటువంటి దేవుడు దీనత్వాన్ని చూశాడు. ఆమె గర్భాన విడుదలనిచ్చే కుమారునిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. విడుదలనిచ్చే కుమారునిచ్చాడు. అక్కడ దీనత్వం కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూశాడు దేవుడు. వారిని విడిపించడానికి మోషేను అక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈయనేం చెప్పాడు తెలుసా? నాకు నోరు సరిగా లేదంటే అలాంటి ఏం కుదరవు, నువ్వు పోవాల్సిందే. నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నా తెలుసా? మీ అమ్మ దీనురాలయ్యా, ఆ దీనత్వాన్ని నేను కటాక్షించాను. మీ అమ్మ దీనురాలుగా ఉంది, అక్కడ నా ప్రజలు దీనత్వం కలిగి ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి మీ అమ్మ చేసిన ప్రార్థన, వాళ్ళు చేస్తున్న ప్రార్థన మధ్యలో నువ్వు వారధిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి అట్టడుగున ఉన్నటువంటి నీ జాతిలో నుంచి నేను నిన్ను లేపుతున్నాను అని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనత్వం ఎవరికి ఉంటుంది? భయము భక్తి కలిగినటువంటి వారికి దీనత్వం ఉంటుంది. నిరీక్షణ ఎవరికి ఉంటుంది? రైట్, దీనత్వం కలిగినటువంటి వారికి నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ కలిగినటువంటి వారికి ఉపయోగం ఏంటి? దేవుడు విడుదలనిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు, ఇశ్రాయేలు విడుదల కొరకు వాళ్ళు మొర్రపెడతా ఉన్నారు. ఆ మొరను విని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదలనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీనురాలైనటువంటి యాకోబేదు ప్రార్థన విన్నాడు, మోషేనిచ్చాడు. దీనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విన్నాడు, వారికి విడుదలనిచ్చాడు. కనుక దీనులమైనటువంటి మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు ఒకానొక దినాన నన్ను లేవనెత్తుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నన్ను మలుచుకుంటాడు, నాలో ఉన్న ప్రాణం కాస్త పోతే తన రాజ్యానికి నన్ను చేర్చుకుంటాడని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు వెళితే మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను చూసారా, వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు దేవుని దృష్టికి నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. వీరిలో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? వారి గర్భాన పిల్లలు లేరు, వారికి సంతానం లేదు. అయ్యా, దేవుడు ఏదో ఒక దినాన మా గర్భాన్ని తెరుస్తాడు. తెరవబడినటువంటి గర్భంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు దేవుని కొరకు వాడబడతారు, బహుబలంగా దేవుడు వాడుకుంటాడనే నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఎప్పటిదాకా? వృద్ధాప్యం వచ్చేంత వరకు. అనలేదంటారా? ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అక్కడ లేరు, అప్పుడు లేరంటారా? అంటారు. భూమి పుట్టిన కానుంచి ఉన్నారు ఎటకారం మాటలు మాట్లాడేవాళ్ళు, హెచ్చడి మాటలు మాట్లాడేవారు. భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నారా లేరా? అయినా కూడా వారిని మనం ఏం చేయాలో తెలుసా? ఎదుర్కోవాలి, వారిని తిరిగి అనొద్దు. ఎవరైతే దీనురాలుగా ఉంటారో వారిని, వారి పిల్లలని, వారి సంతానాన్ని దేవుడు ఎవరు ఊహించలేనటువంటి రీతిగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేని ఎలా పంపించాడు. ఏనేటి దినంలో ఉన్నటువంటి బిడ్డలను విడిపించడానికి మారు మనసు లేదు, రక్షణ లేదు, పశ్చాత్తాపం లేదు, పాప విమోచన లేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారినందరిని విడిపించడానికి ఎవరినైనా ఒకరిని దేవుడు పంపిస్తాడనే నిరీక్షణ కలిగి, ముసలి వయసులో కూడా, ఆ వృద్ధాప్యంలో కూడా యథార్థత కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారి గర్భాన్న దేవుడు ఒక మంచి వ్యక్తిని పుట్టించాడు. ఎవరా వ్యక్తి? బాప్తిసం ఇచ్చు యోహాను. బాప్తిసం ఇచ్చు యోహాను వారి గర్భములో జన్మించాడు. ఆ బాప్తిసం ఇచ్చు యోహాను అనేకులను విడుదలనివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆ మాటను జ్ఞాపకం చేస్తాం. 3వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం మరొకసారి చదవండి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారు తెలుసా? దీనత్వం కలిగి దేవుని యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు, న్యాయంగా నడుచుకొనుచు, నిరపరాధులుగా, నిందారహితులుగా వారు బ్రతుకుతున్నారు. వారిని దేవుడు చూశాడు. వారికి ఒక నిరీక్షణ ఉంది. దీనత్వం కలిగి ఉన్నారు. దీనత్వం కలిగినటువంటి వారిని చూసే దేవుడైన వారి కడుపులో మంచి కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించినాడు. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము. చూసారా, ఇక్కడ పెద్దవాడయ్యాడు. బాప్తిస్మిచ్చు యోహాను పెద్దవాడయ్యాడు. బాప్తిస్మ ఇవ్వడానికి యోర్దాను నదిలోకి వచ్చాడు. యోర్దాను నదిలోకి వచ్చి వారినందరినీ ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఒక్కసారి ఆ 3వ అధ్యాయం చూస్తే, ఏడో వచనం ఒకసారి చూడండి. చూసారా, ఆయన ఏమంటున్నాడు తెలుసా?
సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పినటువంటి వాడెవడు అని అసలు గట్టిగా గద్దించి మాట్లాడుతున్నాడు. ఈరోజు సర్ప సంతానమా అని అంటే ఎవరన్నా పడతారా? ఎవరన్నా పడతారా? దేవుడు విడుదలనివ్వడానికి ఒక రోషం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఆ రోషం కలిగినటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా. దేనికి పౌరుషం తెలుసా? మన పౌరుషం దేనికి ఉండాలో తెలుసా? ఎప్పటికైనా దొరకబోద్దాం, దీనికోసం కాదు పౌరుషం. దేనికోసం పౌరుషం? దేవుని కొరకు యథార్థంగా నిలబడడానికి కొరకు పౌరుషం కావాలి. అలా నిలబడగలిగినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని వాక్యం చెప్తా ఉంటే జనులందరూ, జనసమూహం అంతా ఆయన ఎద్దకు వచ్చారు. ఇప్పుడు చదవండి, 10వ వచనం చదివితే, అప్పుడు జనులందరూ ఏమంటున్నారంటే, మేమేం చేయాలి? మరి సర్ప సంతానం అనేది తిడుతున్నావు కదా, ఉగ్రతను తప్పించుకున్నా మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నావు కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అసలు నీ బాధ ఏంటి? మేము నేర్చుకోవాల్సింది ఏంటిది? మాకు చెప్పండి అని ఆ జనులందరూ అడుగుతున్నారు. ఆ జనులను ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాటలు. చూసారా? ఈ మాటలన్నీ ప్రకటిస్తా ఉన్నాడు. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి, పరలోక రాజ్యము సమీపించింది, మీ ప్రేమను ఇతరులకు పంచండి, 2 అంగీలు కలిగినటువంటి వాడు ఇంకొకడికి అంగీని ఇవ్వండి, భోజనం లేనటువంటి వారికి భోజనము పెట్టండి అని చెప్తా ఉన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. మనం చేయాల్సిందంటే దేవుని ప్రేమను పంచాలి. ఏం పంచుతాం? మన సెమీ క్రిస్మస్ అంటే మనమే కేక్ కట్ చేసుకుంటాం, మనమే తింటాం, భోజనాలు చేసుకుంటాం, మనమే తింటాం, బట్టలు తెచ్చుకుంటాం, మనమే బట్టలు కట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మేమేం చేయాలని జనులు అడిగితే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు 2 అంగీలు ఉన్నాయా? ఒక అంగీ లేనోడికి 3 పూటల భోజనం తింటున్నావు, ఒక పూట భోజనం లేని వాళ్ళకి పెట్టు. అది క్రిస్మస్ అంటే. అలా సెలబ్రేషన్ చేసుకోవాలి. సెమీ క్రిస్మస్ అంటే మన దగ్గర జరిగే సెమీ క్రిస్మస్ కాదు. ఏదో లోపలికి రావడం, కేక్ కట్ చేయడం, బయటికి వెళ్ళడం, క్యాంప్ ఫైర్ చేసుకోవడం, డ్యాన్స్ వేయడం, అంతే, సంతోషించి వెళ్ళిపోవడం కాదు. ప్రేమ లేనటువంటి వారికి, పేదలకు, దేవుని సన్నిధికి రానటువంటి వారికి మన ప్రేమను పంచాలి. కేక్ వారికి ఇవ్వాలి. మనమందరము డబ్బులు వేసుకొని కేక్ తీసుకొచ్చి బయటి వాళ్ళని, పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళు కేక్ కట్ చేసి, ఇగో మా దేవుడు మమ్మల్ని ప్రేమించాడని మన ప్రేమ చెప్పాలి. అందరూ డబ్బులు కలెక్షన్ చేసుకొని వస్త్రాలు కొనుక్కొని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి. లేనటువంటి వారిని కనికరించాలి. విడుదల, అప్పుడు వాళ్ళకి విడుదల వస్తుంది. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మాకు బట్టలు ఇచ్చేవారు, ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటా ఉంటే నీ ప్రేమ వాళ్ళకి పంచితే దేవుడు నీ ద్వారా వాళ్ళకి విడుదలనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాప్తిసం ఇచ్చి యోహానును దేవుడు ఎంచుకొని అనేకులు విడుదల పొందడానికి, అనేకుల బంధకముల నుంచి విడుదల పొందడానికి, నిరీక్షణ కలిగినటువంటి వారిని విడిపించడానికి బాప్తిసం ఇచ్చి యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. 14వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనము, 14వ వచనం. 12వ వచనం, సుంకరులను బాప్తిసము పొందవచ్చిరి. ఎవరు వచ్చారట? సుంకరులు, పన్ను వసూలు చేసేవారు. సుంకర్లు కూడా వాళ్ళ అధిక సుంకాన్ని వసూలు చేసి డబ్బులు బాగా సంపాదించుకుంటారు. రూపాయికి 10 రూపాయలు వేసి, 10కి 100 వేసి అక్రమం చేసేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి మరి మమ్మల్ని ఏం చేయమంటావని అడిగితే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు తెలుసా? ఎక్కువ తీసుకోవద్దు అని వారిని ఆ బంధకములో, ఎక్కువ పన్ను వసూలు చేసే పాపపు బంధకములో ఉన్నటువంటి సుంకరులను బాప్తిసం ఇచ్చి యోహాను చేత విడిపించబడ్డారు. వారు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇంకా కిందికి వెళితే 14వ వచనం చూస్తే సైనికులు కూడా వచ్చారు. అంటే సైనికులు అంటే పోలీసు వ్యవస్థ, లేదంటే బార్డర్లో ఉండేటువంటి వారు, రక్షక భటులు, సైనికులు. వీళ్ళు ఏమంటారు? సైనికులు కూడా వచ్చి ఏమంటున్నారంటే, మేమేమి చేయాలి అని వాళ్ళు సుంకరులు అడిగారు, జనులు అడిగారు.
సైనికులు కూడా వచ్చారు. అడిగితే సైనికులకు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? బాధ పెట్టకుండా రైట్, ఇది ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటిదంటే, మీరు ఎవరిని బాధ పెట్టకండి. ఇతరులను బాధ పెడుతూ వాళ్ళు బంధకములో ఉన్నారు, నిజమైన ప్రేమను తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని విడిపించడానికి, అక్రమంగా సంపాదించే సుంకరులను విడిపించడానికి, ఇతరుల మీద ప్రేమ లేనటువంటి జనాంగాన్ని విడిపించి నిజమైన ప్రేమను చూపించడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని నిలబెట్టి జనులతో చెప్తున్నాడు, సర్ప సంతానమా, ఎప్పుడు బాగుపడతారా మీరు? తొందరగా వచ్చి బాప్తిస్మం తీసుకొని మీ బుద్ధిని మార్చుకోండి అని చెప్తున్నాడు. చెబితే వాళ్ళు వచ్చారు, జనులు వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు. సుంకరులు వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు. సైనికులు వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు. లోక రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చేతి కింద దీనుడై ఆయన చేతి కింద బాప్తిస్మం తీసుకున్నాడు. ఇంత దీనత్వము ఎవరిలో ఉంది? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిలో ఉంది. స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని సర్టిఫికెట్ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. దీనులను నీ జీవితంలో దీనత్వం గనక కలిగి ఉంటే నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్ దీనత్వం కలిగి ఉంది. సూటిపోటి మాటలు, ముసల్తనానికి కూడా ఈమెకు పిల్లలు అవసరం అమ్మ ఆడబడి ఉండేదానికి. ఆమెకు నిరీక్షణ ఉంది. దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలు దేవుని పని కొరకు వాడబడాలి. బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి నా పిల్లలు వాడబడాలి అని ఆ నిరీక్షణ కలిగినటువంటి జకర్యా, ఎలిజబెత్ల దీనత్వాన్ని చూసి దేవుడు నిరీక్షణ కలిగినటువంటి ఆ తల్లిదండ్రుల మనసు నెరిగి బంధకంలో ఉన్నటువంటి ప్రజలను, సుంకరులను, సైనికులను విడిపించడానికి ఒక పాత్రగా, పనిముట్టుగా దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను వాడుకున్నాడు. ఇక కిందికి వెళితే ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం లూకాసు వార్త 46వ వచనం మనం చదువుకున్న పాఠ్య భాగంలో నుంచి. అప్పుడు మరియా ఇట్లా నేను ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. చూసారా ఈ మరియకు ఎంత దీనస్థితి ఉందో, ఎంత దీనత్వం ఉందంటే, ఎంత దీనత్వం ఉందో తెలుసా? అందరికి లాగా ఆమె బయట తిరిగే వ్యక్తి కాదు. అందరికీ లాగా ఫీల్ అయ్యే వ్యక్తి కాదు. అందరికీ లాగా అన్నింటినీ ఆశపడే వ్యక్తి కాదు. తన జీవితాన్నే ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు త్యాగం చేసినటువంటి దీనురాలు. ఈరోజు మనం ఏం కాదంటాం చెప్పండి. నీకు 10,000 రూపాయలు పట్టుచీర తీసుకొస్తా అని భర్త అన్నాడు అనుకోండి, ఏమంటారు? నువ్వు తెస్తానంటే నేను వద్దంట అన్నారు. అంటారా? ఆయన తెత్తనా ఉంటాడు, మనం ఎందుకు వద్దన్నది. వామ్మో ఎన్ని సంవత్సరాలుగా మా ఆయనకి నా మీద ప్రేమ కలిగిందో అని ఏది రాదమ్మా. ఒకవేళ మనం వద్దన్నా పక్కన ఉంటుంది. మళ్ళీ మనసు మారింది అనుకోని వీళ్ళు ఎక్కిచ్చి ఏం చెప్తారు? తెమ్మంటారు. పాపం ఆయన అప్పు చేసి తల తాకట్టు పెట్టి తెస్తాడో ఏం చేస్తాడో ఇక అర్థం కాదు. ఏమని చేయని ఆయన ఏమైనా చేస్తాడు. ఏది దీనత్వం? దీనత్వం అంటే అన్నింటినీ త్యాగం చేయగలగాలి. వస్త్రాలను త్యాగం చేయగలగాలి, భోజనాన్ని త్యాగం చేయగలగాలి, అందాన్ని త్యాగం చేయగలగాలి, అపనిందలు పడాలి, అవమానాలు భరించాలి. ఒక కన్యక గర్భవతి అయిందంటే ఊరుకుంటారా ఊర్లో? మరి ఈమెలో ఎంత దీనత్వం ఉందో తెలుసా? అన్నింటిని భరించింది. అనుకునే ఏమంటారు, తొందరగా రావట్లేదు నమ్మ గుడి కంటే, ఏమో నేను తొందరగా వస్తే ఊర్లో ఏమనుకుంటారో ఏమో. అవునా, నిజమే. పాపం ఏమనైతే ఏమనలే కదా. పెళ్లి కాకుండానే గర్భవతి అయితే ఎవరు అనలేదంటారా? అనే ఉంటారు. కానీ అందరి మాటలను ఓర్చుకొని తన దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని నీ దీన స్థితి, ఈ దీనురాలి స్థితిని చూసే దేవా నీ కొందనాలు అని ఆమె దేవుణ్ణి స్తుతించింది, కనపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అంతరంగంలో మీ పరిస్థితి ఎలా ఉందో బయట మనుషులకు తెలియదు. నేను చెప్తున్నగా, నువ్వు ఎంత బాధతో వచ్చావో, ఎంత కోపంతో వచ్చావో, నీ ఇంట్లో పరిస్థితి, నీ భర్త పరిస్థితి, నీ మనసులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియదు. తెలియనటువంటి వాళ్ళు నోరు బారేసుకుంటారు నీ మీద. నువ్వేం చేయాలో తెలుసా? నా స్థితి ఏంటిదో నా తండ్రికి తెలుసు. నా స్థితి ఏంటిదో తొందరపడద్దు. తొందరపడి
మన మాటలు వదిలినమనుకో, మనలో దీనస్థితి లేదని దేవుడు గ్రహిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు 11 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి కానానుకు వెళ్ళలేకపోయారంటే వారిలో దీనత్వం లేదు. మా మొక్కలై మాకు కావాలా, సర్లే వీళ్ళకి మొక్కలు కావాలట, బిడ్డ 11 రోజులు పోవాల్సింది 40 సంవత్సరాలు తిప్పుతా ఉండండి ఆదని, మొక్కలు కావాలా తీసుకో. మాకు ఎండ కొడుతుంది, ఎండ కొడుతుంది, సరే మేఘస్తంభం. ఇంకా మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు కావాలా, సర్లే. ఒక విషయం చెప్పనా, నీ ఉన్న పరిస్థితిలో దీనత్వాన్ని కలిగి దాన్ని సంతోషంగా అనుభవిస్తే దేవుడు తొందరగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేని దాని కొరకు ఆశపడతాడు, నాకు అది లేదు, అది కావాలి ప్రభు, నాకు అది కావాలి ప్రభు, కావాలి ప్రభు అంటే నీకు వచ్చే ఆశీర్వాదం కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. సరే అది ఇస్తాలే, ఇది వద్దు కదా నీకు. ఆయన ఇచ్చేది వేరేగా ఉంటుంది. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలని ఆయన ఆశపడ్డాడు. కానీ వీళ్ళకేంది, అది చూడట్లే. వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత అన్నీ అనుభవిద్దాం అంటే మధ్యలో పోతే బండి ఆపాలి, 10 మంది వెళ్తున్నాం అనుకో, మధ్యలో ఆపరాదండి బజ్జీలు తిందాం, మధ్యలో ఆపరాదు బజ్జీలు తిందాం అంటే, ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత బిర్యానీ తిందాం కదా, గబక్కని వెళ్దామనే ఆలోచన ఉండదు. మధ్యలో ఆపరాదు బజ్జీలు తిందాం, మధ్యలో ఆపరాదు కూల్ డ్రింక్ తాగుదాం, టీ అన్న తాగుదాం, మధ్యలో ఆపరాదు బండి అంటారు. ఇప్పుడు మధ్యలో ఆపారు. మోసేని ఏం చేశారు, మధ్యలో ఆపి మాకు కీర దోసలు అవన్నీ తిని తిని మన ఊరు తప్పబడ్డది, మాకేమైనా మొక్కలు కావాలి, ఇస్తారా ఇయరా అంటే, ఓరే బిడ్డ మీకు అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదం అక్కడ ఉందంటే మీరు ఇయ్యగలరు, సరే తీసుకోండి. 40 సంవత్సరాలు తిప్పారు. దీనత్వం కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రభు నాకు ఈరోజు పచ్చిపులుసు ఇచ్చావు నీకు స్తోత్రం, పచ్చడి ఇచ్చావు స్తోత్రం, ఈరోజు బియ్యం లేవు ప్రభు అయినా పర్వాలేదు నీకు స్తోత్రం. ఇక మనం ఈ దీనురాలి దీన స్థితిని కటాక్షించినటువంటి దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ యవన ప్రాయంలోనే దేవుడు అంత కటాక్షించాడంటే ఆమె ఎంత దీన స్థితిలో ఉంది కదా. మనం ఆ దీన స్థితిలో ఉంటే దేవుడు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఎజికేల్కి చూడండి, మరణకన్య రోగం వస్తే విత్ ఇన్ సెకండ్లో దేవుడు సమాధానం ఇచ్చాడు. దీనస్థితి, దేవునికి మహిమ కలుగును గాక. దీనస్థితి కనుక ఈ దినము మనము మన తల్లిదండ్రులు, మన పిల్లలు దీనస్థితికి అలవాటు చేయాలి. తగ్గింపు జీవితం కలిగినటువంటి విధానాన్ని మనం వారికి అలవాటు చేస్తే వారు తొందరగా ఆశీర్వదింపబడతారు, తొందరగా దీవించబడతారు. ఏసేపు ఎంత తొందరగా దీవించబడ్డాడు తెలుసా? దీనత్వం. అనవసరంగా అపనిందలు పడి జైలు పాలయ్యండి, అయినా పర్వాలేదు బిడ్డ, నిందలు పడ్డా పర్వాలేదు, నువ్వు అట్లనే భక్తిగా ఉండు. చర్చికి రాకుండా ఆపేస్తారు. వీడు చర్చికి పోతే 1000 రూపాయలు వచ్చి పోతాయి. వీడు చర్చికి పోతే ఇంట్లో పని ఎవడు చేయాలి, బట్టలు ఎవడు ఉతకాలి, చర్చికి పోవడంలో ఉపయోగం ఏంటిది అని అనేటువంటి వారు ఉన్నారు. అలా చాలా మంది మందిరానికి రాకుండా ఆటంకపరిచినటువంటి వారు బోలెడు ఉన్నారు. దేవునిలో అన్నింటిని వదులుకొని నిందలు అవమానాలన్నింటిని భరించి నిరీక్షణ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. ఆ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినది. ఎందుకు మరేకంత ధన్యతను దేవుడిచ్చాడో తెలుసా? అంత తగ్గించుకుంది. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, లోకములో ఉన్నటువంటి వారు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆమె దీనత్వాన్ని దేవుని వైపే తిప్పుకున్నదే తప్ప మనుషుల వైపు చూడలేదు. ఆ తిట్టినటువంటి వారిని, నిందలు వేసినటువంటి వారిని తిరిగి మరలా ఏమీ అనలేదు. అందుకే ఆ మరియను దేవుడు ఆశీర్వదించాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినటువంటి దానవు అన్నాడు. ఈరోజు ఈ స్త్రీలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఈ స్త్రీలు ఎందుకు ఆయన చేత కటాక్షింపబడట్లేదు? ఎందుకంటే చెప్పనా, ప్రాముఖ్యమైనటువంటి ఒకటే ఒక సూత్రం. ఏంటదా సూత్రం? అది ఒక విషయం చెప్పనా, స్త్రీ అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే, స్త్రీ అంటే అణిగిమణిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. లోకం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు అణిగి ఉన్నావు అనుకో, నిన్నింకా నీ భార్యకు దీన స్థితి ఏంటో నేర్పి. తగ్గించుకుంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఈ వాక్యాలు చెప్పు. వారెంత తగ్గుంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు.
ఎగ్జాంపుల్స్ అవే. ఎలిజబెత్ తగ్గించుకుని, యాకోబేదు తగ్గించుకున్నది, ఎలిజబెత్ రాలు తగ్గించుకున్నది, కన్యమరియ తగ్గించుకున్నది. ఆ దీన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించాడు. చూడండి ఒక మాట, 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. లూకా సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్నటువంటి వారికి విడుదల, దీనులను లేవనెత్తి చెరలోనున్నటువంటి వారికి విడుదలనివ్వడానికి ఎన్నుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో ఆ నిరీక్షణ కలిగినటువంటి వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగినటువంటి వారికి విడుదలనిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెరలో ఉన్నటువంటి వారందరికీ విడుదలనిచ్చాడు. ఆయన పాపపు బంధకములో ఉన్నటువంటి వారిని, దొంగ ఊబిలో ఉన్నటువంటి వారిని అందరినీ విడిపించడానికి ఎవరి ద్వారా వచ్చాడు దేవుడు? దీనురాలైనటువంటి మరియ ద్వారా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిలో నిరీక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరిలో దీనత్వం ఉంటుందో వారిలో నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? చూడండి, జకర్యా గ్రంథం ఒక్క మాట నేను జ్ఞాపకం చేసే వాక్యాన్ని ముగించేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. బంధకాలలో ఉన్నావా? ఈరోజు అందరూ బంధకాలే ఉన్నాం. ఒకటి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం బంధకాలే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బంధకం. పాపం అనే బంధకం, త్రాగుడు అనే బంధకం, వ్యభిచారం అనే బంధకం, అప్పులనే బంధకం, లోక ఆచారాలనే బంధకం, వాళ్ళు చెప్పినట్టే వినాలి, కులం అనే బంధకం, మతం అనే బంధకం కదా, జాతి, వర్ణ, వర్గం అనే అన్ని బంధకాల్లో ఉన్నారు. విడుదల కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే దీనత్వం కలిగి ఉండు, తగ్గించుకో, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండు, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బంధకాల్లో ఉన్నారా? నిరీక్షణతో ఉండండి, తగ్గింపు కలిగి ఉండండి, దీనత్వం కలిగి ఉండండి, దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. మనుషుల మాటలు మీరు పట్టించుకోవద్దు, అధికారుల మాటలు మీరు పట్టించుకోవద్దు. మీ మీద అనవసరంగా నిందలేస్తున్నారా? పట్టించుకోమాకండి. దేవుడు చూస్తున్నాడు, మీ యథార్థత చూస్తున్నాడు, మీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, మీ కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు, మీ ప్రార్థన చూస్తున్నాడు, మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. మీరెంత నమ్మకంగా దేవునిలో ఉంటున్నారో దేవుడు చూస్తున్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత మీ యథార్థత బయట ఎలా ఉందో, మీ మాటలు ఎలా ఉన్నాయో అన్నీ చూస్తున్నాడు దేవుడు. అయినా ఇంత దీనత్వం, ఎంత భయము భక్తి కలిగి తగ్గించుకొని ఉండి కూడా మీరు ఇంకా బంధకాల్లో ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా మీ నోటిని అదుపులో పెట్టుకోకుండా మీకు ఇష్టమైన మార్గంలో తిరుగుతూ యాసుకో, నువ్వు ఒకటంటే నేను 10 అంట, మరలా వస్తా ప్రార్థన చేస్తా, ప్రభువా నన్ను ఇన్ని మాటలు అన్నదయ్యా అంటే, నువ్వు అసలు అనలేదా అమ్మా అంటాడు దేవుడు. ఓహో, నేను కూడా అన్నా కదా, మరి ఎలా విడుదల వస్తుందమ్మా? కష్టం. అయితే వెళ్ళి నువ్వేం చేయాలి? క్షమాపణ అడగాలి, క్షమించమని అడిగి, ప్రభువా అయినా పర్వాలేదు, ఆమె నన్ను తిట్టినా నేను అనిగుంటా ప్రభువా నువ్వు అంటే, అప్పుడు నేను ఆశీర్వదిస్తాడు. లేదంటారా? అటుపోయిన శుక్రవారం రోజు వాక్యం, శుక్రవారం రోజు హాగరు అటుపోయిన శుక్రవారం రోజు హాగరు ఎక్కడికి వెళ్ళింది? అరణ్యానికి వెళ్ళింది. దేవదూత వచ్చి ఏం మాట్లాడింది? నువ్వు వెళ్ళి ఏం చెప్పింది దేవదూత? అణిగి మణిగి ఉండు. అదే మనం చేయాల్సింది. అణిగి మణిగి ఉన్నటువంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా, ఎలిజబెతులు అణిగి మణిగి ఉన్నారు, లేవనెత్తాడు. వాళ్ళ కుమారుణ్ణి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. అమ్రమ యాకోబెతులు అణిగి మణిగి ఉన్నారు. రాజు ఆజ్ఞకు అసలు కొట్టుమిట్టాడుతూ వామ్మో ఎక్కడ ఏం జరుగుద్దో అని అణిగి మణిగి ఉన్నారు. వాళ్ళ కుమారుడిని 6 లక్షల మంది సైన్యాన్ని విడిపించడానికి దేవుడు లేవనెత్తాడు. మరియా అణిగి మణిగి ఉంది. ఆ పరిస్థితిని లోకాన్ని ఏమనుకుంటారో, ఏం నిందలు అనుభవించాలి, ఇదేం బాధ, ఏంది కర్మ, నాకు వచ్చింది కర్మ అని అనుకున్నదా? ప్రభువా
నీ దాసురాలను నీవెలా నా పట్ల జరిగిస్తే అలా జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు దేవునికి అప్పచెప్పండి. బంధకాల్లో ఉన్నారా? నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, దీనత్వం కలిగి ఉండండి. దేవుడు విడుదలనిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుడు విడుదలనిస్తాడు. మరలా మీ కోటను ప్రవేశిస్తాడు. దేవుడు ప్రవేశింపజేస్తాడు. అలాంటి దీన స్థితి, అలాంటి నిరీక్షణ కలిగినటువంటి కృప దేవాది దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన దేవ, మీ ఘనమైన మనకు వందనములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. దీనులైనటువంటి వారిని లేవనెత్తే దేవుడవయ్యా. యాకోబు దీనత్వం కలిగి ఉంది. తన గర్భంలో నుంచి మోషేను లేవనెత్తారు ప్రభువా, ఆశీర్వదించారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయడానికి తన కుమారుణ్ణి మీరు ఏర్పాటు చేసుకున్నారు. దీనత్వం కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలను బాధను నిశ్చయంగా చూసి దిగొచ్చి వారిని విడిపించినటువంటి దేవా, బంధకములు పడి ఉండి నిరీక్షిస్తున్నావా? అయితే ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రజలను పాప బంధకముల నుంచి విడిపించడానికి ఒక కుమారుడు అవసరమై ఉన్నాడని నిరీక్షణ కలిగినటువంటి జకర్యా, ఎలిజబెతుల కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసి ఈ దీనుల నిరీక్షణ, ఈ దీనత్వం కలిగినటువంటి బిడ్డలను నేను వదిలిపెట్టను. ఈ వృద్ధాప్యంలోనైనా ఒక కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారుణ్ణి నా పని కొరకు నేను వాడుకుంటానని దేవుడు చక్కని బాప్తిస్మిచ్చి యోహాను గారిని ఇచ్చారు. అనేకులు, జనులు, సుంకరులు, సైనికులు వచ్చి మారు మనసు పొందడానికి మీరు లేవనెత్తారు ప్రభు. బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి బాప్తిస్మిచ్చి యోహాను మీరు ఏర్పాటు చేసుకున్నారు. అదే రీతిగా ఈ లోకమే పాప బంధకములో ఉంది. ఈ లోక పాప మాలిన్యాన్ని తుడిచివేయడానికి, ఈ పాప లోకాన్ని, ఈ పాపాన్ని ప్రభువా మీరు విడుదలనివ్వడానికి, పాపంలో మగ్గిపోతున్న ప్రతి జనాంగానికి విడుదలనివ్వడానికి, లోక రక్షకుడుగా ఈ లోకానికి రావడానికి ఎవరు దీనత్వం కలిగి ఉంటారని మీరు ఎదురు చూశారు. ఇంతమంది కన్యకలలో, ప్రపంచంలో ఉన్నటువంటి కన్యకలలో ఏ కన్యక కూడా దీనత్వంగా కనపడలేదు. మరియ ఒక్కతే కనపడింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీవు దీనత్వాన్ని నీ చూశాను. నీ గర్భంలో ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ కుమారుడి ద్వారా బంధకములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వస్తాడని సెలవిచ్చినప్పుడు ఈ దీన దాసురాలి దీన స్థితిని కటాక్షించినావు. నీ దాసురాలని నీ ఆజ్ఞ చొప్పున జరగనిమ్ము అని ఆమె దీనత్వాన్ని దూతకు తెలియజెప్పింది. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు లోక పాపాన్ని, ఆయన పాప బంధకముల నుంచి విడిపించడానికి, మరణపు ముళ్ళును విరవడానికి యేసుక్రీస్తు కన్య మరియ గర్భం ద్వారా లోకానికి వచ్చాడు. ఈ దినము నువ్వు బంధకాల్లో ఉన్నావా? అయితే దీనత్వం కలిగి ఉండు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నీ నోటిని, నీ ప్రవర్తనను, నీ ఆశలను, నీ కోరికలను అన్నింటినీ తగ్గించుకొని బాధపడుతూ నిరీక్షణ కలిగి ఉంటావా? అప్పుడు నిన్ను విడిపిస్తాడు. నీ ద్వారా అనేకులకు విడుదలనిస్తాడు. నీ సంతానం ద్వారా అనేకులకు విడుదలనిస్తాడు. కాబట్టి ప్రభువా, మా బిడ్డలను విడుదలనిచ్చే బిడ్డలుగా మీరు వాడుకోండి. దీనత్వం కలిగిన బిడ్డలుగా మా సంఘాన్ని తయారు చేయండి. నిరీక్షణ కలిగి ఒకానొక రోజున దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ పాప బంధకం నుంచి విడిపిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు, ఈ అప్పుల బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు, ఈ ఎన్నడూ ఎవరు విడిపించలేనటువంటి బంధకముల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ప్రభువా, మా బిడ్డలు ఏ నిరీక్షణతో ఉంటున్నారు, ఆ నిరీక్షణ కలిగినటువంటి వారందరిని విడిపించండి ప్రభువా. అప్పుల నుంచి, అనారోగ్యంలో నుంచి, పాపం నుంచి, నామకార్థ క్రైస్తవ్యం అనే బంధకముల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. విడుదలనివ్వండి. ఈరోజు విడుదలనివ్వడానికి లోకానికి మీరు వచ్చారు. మా బిడ్డలకు విడుదలను అనుగ్రహించి మీరు వాడుకొని సమస్త విషయంలో మహిమ గంత ప్రభువులు పొందుకుంటారు. యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.